Good morning, children. Now we will continue the lesson The World Between Wars, Part 2, Lesson number 14. Hitler came to power and immediately took steps to establish an undemocratic and autocratic rule and dismantle all democratic institutions like parliament. This included arbitrary arrest of political opponents, especially the communists, and putting them in concentration camps. హిట్లర్ పవర్లోకి వచ్చిన తర్వాత తను ఆటోక్రటిక్ రూలు చేయడం మొదలుపెట్టాడనమాట. డెమోక్రటిక్ అన్నీ తీసేసి తను పార్లమెంట్ను కూడా తీసేసి తన రూలు తను మొత్తము మొదలుపెట్టాడు, ఆటోక్రటిక్ రూల్స్ అనమాట. దిస్ ఇంక్లూడెడ్ ఆర్బిటరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్, తనకి అపోనెంట్గా ఉన్న పొలిటికల్ లీడర్స్ని అట్లానే కమ్యూనిస్ట్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లలో పెట్టాడు. March 3, 1933, the famous Enabling Act was passed. This act established dictatorship in Germany. March 3, 1933లో ఎనేబ్లింగ్ యాక్ట్ అనేసి పాస్ చేశారు. ఆ యాక్ట్ వల్ల ఏంటంటే జర్మనీలో డిక్టేటర్షిప్ అనేది వచ్చింది. డిక్టేటర్షిప్ మీన్స్ అన్నిటి మీద వాళ్ళే రూల్ చేయాలనేది అనమాట. ఇట్ గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్ టు సైడ్ లైన్ పార్లమెంట్ అండ్ రూల్ బై డిక్రీ. ఏంటంటే హిట్లర్కి దీనివల్ల పార్లమెంట్ని తీసి పక్కన పెట్టేసి తనే రూల్ చేయడం కోసము ఈ ఎనేబ్లింగ్ యాక్ట్ 1933లో పాస్ చేశారు. ఇట్ గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్ టు సైడ్ లైన్ పార్లమెంట్ అండ్ రూల్ బై డిక్రీ. ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాన్డ్ ఎక్సెప్ట్ ఫర్ ద నాజీ పార్టీ అండ్ ఇట్స్ ఎఫిలియేట్స్. ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. ఈ ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా హిట్లర్కి అన్ని పవర్స్ వచ్చినాయి. నాజీ పార్టీకి దానికి సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రము వాళ్ళే రూల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తము స్టేట్ మీద, కంట్రీ మీద వాళ్ళు మొత్తము కంట్రోల్ తీసుకున్నారు. ఎకానమీ మీద, మీడియా మీద, ఆర్మీ మీద, జ్యుడిషియరీ మీద. వాళ్ళకి ఏమన్నా అపోజిషన్లో ఉన్నారంటే వాటన్నిటిని బ్యాన్ చేసేసారనమాట. స్పెషల్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ క్రియేటెడ్ టు కంట్రోల్ అండ్ ఆర్డర్ సొసైటీ ఇన్ వేస్ దట్ ద నాజీస్ వాంటెడ్. వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ని వాళ్ళ మీద, ప్రజల మీద, వాటి మీద చేసుకున్నారన్నమాట. వాళ్ళకి ఎవరైనా అగెయిన్స్ట్గా చేస్తున్నారంటే వాళ్ళు కంట్రోల్ తీసుకోవడం మొదలుపెట్టారు. అపార్ట్ ఫ్రమ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెగ్యులర్ పోలీస్ ఇన్ గ్రీన్ యూనిఫామ్ అండ్ ద ఎస్ఏ ఆర్ ద స్ట్రాంగ్ ట్రూప్స్, దీస్ ఇంక్లూడెడ్ ద గెస్టాపో, సీక్రెట్ స్టేట్ పోలీస్, ద ఎస్ఎస్, ద ప్రొటెక్షన్ స్క్వాడ్స్, క్రిమినల్ పోలీస్ అండ్ ద సెక్యూరిటీ సర్వీస్ ఎస్డి. వీళ్ళు అట్లానే కాకుండా రెగ్యులర్ పోలీస్ గ్రీన్ యూనిఫామ్స్లో ఉన్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకున్నారు. ఎవరు వాళ్ళంటే స్ట్రాంగ్ ట్రూపర్స్, దీస్ ఇంక్లూడ్ గెస్టాపో, సీక్రెట్ స్టేట్ పోలీస్ అనమాట, అండ్ ఎస్ఎస్, ద ప్రొటెక్షన్ స్క్వాడ్స్, క్రిమినల్ పోలీస్ అండ్ ద సెక్యూరిటీస్ సర్వీస్ ఎస్డి. వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకున్నారు. ఇట్ వాజ్ ద ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ ద న్యూలీ ఆర్గనైజ్డ్ ఫోర్స్ దట్ గేవ్ ద నాజీ సెక్యూరిటీ ఇట్స్ రెప్యుటేషన్ యాజ్ ద మోస్ట్ డ్రెడెడ్ క్రిమినల్ స్టేట్. వీళ్ళకి ఎక్స్ట్రా పవర్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. People could now be detained in Gestapo torture chambers, rounded up and sent to concentration camps, deported at will or arrested without any legal procedures. ఈ గెస్టాపో టార్చర్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళని, మైనారిటీస్ని, వాళ్ళందరినీ ఏం చేశారంటే గ్యాస్ ఛాంబర్స్లో తీసుకెళ్ళి గ్యాస్ ఓపెన్ చేసేసి అందరినీ మాస్ మర్డర్స్ చేసేవాళ్ళు అనమాట ఈ నాజీ పార్టీ వాళ్ళు. People could now be detained in Gestapo torture chambers, rounded up and sent to concentration camps. ఈ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఎంతోమంది ల్యాక్స్ పీపుల్ అందరినీ చంపేశారు. ఎనీ లీగల్ ప్రొసీజర్స్, లీగల్గా వెళ్ళకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చంపేశారు. ద పోలీస్ ఫోర్సెస్ ఎక్వైర్డ్ పవర్స్ టు రూల్ విత్ ఇంప్యూనిటీ. పోలీసెస్కి పవర్స్ ఇచ్చారనమాట ఇలాగా రూల్ చేయడానికి. దీస్ పవర్స్ వర్ యూజ్డ్ టు అరెస్ట్ అండ్ టార్చర్ మిలియన్స్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్, ట్రేడ్ యూనియన్స్ and people of minority communities and build a state of unprecedented horror and fear. ఈ పవర్స్ అన్ని వాళ్ళకి ఎట్లాగా అంటే ఎంతోమంది మిలియన్స్ని టార్చర్ చేసి చంపడానికి ఇచ్చారన్నమాట వాళ్ళకి పవర్స్. అందులో మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి, పొలిటికల్ యాక్టివిటీస్ వీళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఉన్నారు, చాలామంది అలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు టార్చర్ చేసి చంపడం మొదలుపెట్టారన్నమాట. మొదలుపెట్టడంతో ఇంకా ప్రజల్లో వాళ్ళకి ఏమంటుంది, భయం అనేది మొదలైంది. ఈ నాజీ పార్టీ రూల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, హిట్లర్ రూల్ చేయన తర్వాత తనకు అగెయిన్స్ట్గా ఎవరు మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యము వచ్చేది కాదు. ఇట్లాగా
నాజీ పార్టీ హిట్లరు రూల్ చేయడం మొదలుపెట్టాడు. నెక్స్ట్ క్లాస్లో మిగతా చెప్పుకుందాం చిల్డ్రన్. నోట్ డౌన్ దిస్ ఆన్సర్ ఇన్ యువర్ క్లాస్ వర్క్ బుక్స్. రైట్ నీట్లీ అండ్ లెజిబిల్లీ